విశాఖపట్నం నగర పరిధిలో కలకలం రేపిన రాబరీ కేసును దువ్వాడ పోలీసులు అత్యంత చాకచక్యంగా 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో జువైనల్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన రెడ్మీ నోట్ 14 ప్రో మొబైల్ ఫోన్తో పాటు 13,500 నగదు, నేరానికి ఉపయోగించిన 2 కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన్యం జిల్లాకు చెందిన కిల్లి పరశురాం అనే కార్మికుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా లంకెలపాలెం సమీపంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తూ కేపీఎంఆర్ ట్రేడర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 22న సాయంత్రం గాజువాక ప్రాంతంలో చెప్పులు కొనుగోలు చేసి తిరిగి ఆటోలో కూర్మన్నపాలెం వస్తుండగా పెట్రోల్ బంక్ వద్ద దిగిన సమీపంలో పొదల్లోకి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ సమయంలో అక్కడ పొంచి ఉన్న 3 దుండగులు అతనిపై ఒక్కసారిగా దాడి చేసి చేతులు గట్టిగా పట్టుకుని నోరు నొక్కి భయభ్రాంతులకు గురిచేశారు. బాధితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కుని ఫోన్ పే ద్వారా బలవంతంగా పిన్ నంబర్ తీసుకుని 20,000 నగదును వారి ఖాతాలోకి బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం మరో 1,000 రూపాయల నగదు, వెండి కడియాన్ని కూడా దోచుకుని పరారయ్యారు. గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స అనంతరం దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ నెల 25న కిల్లో పరశురామ్ అనే అతను రాబరీ సంబంధించిన ఒక ఫిర్యాదు దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ నెల 22న కిల్లో పరశురామ్ అనే అతను అనకాపల్లికి చెందిన వ్యక్తి కేఎంఆర్ ట్రేడర్స్ అనే ఒక కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు గత ఏడాది నుంచి. సో 22న సుమారుగా రాత్రి 7 గంటల సమయంలో అతని పని సమాప్తం చేసుకొని తిరిగి వచ్చే టైంలో మనకి కూర్మన్నపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అతని నేచర్ కాల్ కోసం పొదల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు అతని 2 చేతులు వెనకాల నుంచి పట్టుకొని అతన్ని ఫస్ట్ డబ్బు ఇవ్వడానికి బెదిరించడం జరిగింది. అతను ఇవ్వకపోవడంలో పక్కనే ఉన్న ఒక 2 కట్టెలతో అతన్ని కొట్టి వెంటనే అతని దగ్గర డబ్బులు అడగడం జరిగింది. అతని దగ్గర లేకపోవడంలో అతని జోబులో ఉన్న ఒక ఫోన్ తీసుకొని అతన్ని బెదిరించి అతని ఫోన్ ద్వారా ఫోన్ పే 20,000 రూపాయలు డిఫరెంట్ ఖాతాల్లో వేసుకోవడం జరిగింది. అలాగే అతనికి చేతుకున్న ఒక 50 గ్రాముల వెండి కడియం, అతని ఈ రెడ్మీ మొబైల్ అనేది అతని ఒక 10,000 విలువ చేసే మొబైల్ ఫోను, అలాగే అతని దగ్గర ఫోన్ పే ద్వారా కాజేసిన ఒక 20,000 రూపాయలు మొత్తం దోచుకోవడం జరిగింది. సుమారుగా ఒక 31,000 డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇది అతన్ని వెంటనే వెనకాల నుంచి తోసేసి ఇతని కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మనం 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది.